సదాశివపేట్ మున్సిపాలిటీకి 2024-2025 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 13,49,61,000 కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సదాశివపేట్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అపర్ణ పాటిల్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ రూపొందించిన బడ్జెట్లో ప్రారంభ నిల్వ ప్రభుత్వ గ్రాంట్లలో కలుపుకొని బడ్జెట్ను అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విషయము బడ్జెట్ పత్ర సమర్పణ. సదాశివపేట పురపాలక సంఘం 2024-25 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు మరియు 2023-24 ఆర్థిక సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదం గురించి. సందర్భం: తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019, తెలంగాణ పురపాలక సంఘం చట్టం 2019 ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనాలు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్కి సంబంధించినటువంటి వివరాలు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ రూపంలో మేము ముందు ఉంచాము. దీని వివరాలు తర్వాతి పేజ్ నెంబర్ 5 నుంచి మీకు ఉంచబడింది. కాబట్టి అది ఒకసారి మీరందరూ కూడా కోరుతున్నాను. ఈ బడ్జెట్ అంచనాని మనం ఆమోదింపజేసుకొని ఈ రానున్న ఆర్థిక సంవత్సరానికి మనకి దీని యొక్క ఈ బడ్జెట్ ఆధారంగానే మన యొక్క అభివృద్ధి పనులని కేటాయించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. 5 కోట్ల 2 లక్షల అంచనాన్ని పెంచుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 40 లక్షలు మన ప్రాపర్టీ ట్యాక్స్, ఏదైతే మనం ఇంటి పన్ను, ఆస్తి పన్ను మనం వసూలు చేస్తామో దాని నుంచి మనం రాబట్టాలనే ఉద్దేశంతో మనం ఈ ఆస్తి పన్ను అనే విషయాన్ని కాంపోనెంట్ని ఈ ట్యాక్సెస్లో యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు 50 లక్షలు అనేది అక్కడ మనం అంచనా అనేది అదనంగా వేసుకోవడం జరిగింది. తర్వాత రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఏదైతే మల్గీస్ ఉన్నాయో మన మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని మనము పెంచుకునే విధంగా కొంత కలెక్షన్ కానీ కొంత అరియర్స్ కానీ ఉన్నాయి కాబట్టి వాటిని మనము ఇంక్రీజ్ చేసుకొని మనము 67 లక్షల నుంచి 83 లక్షలకి మనము దాని బడ్జెట్ లో అంచనా వేసుకోవడం జరుగుతుంది. మనకి ఏం చేయొచ్చు అంటే కింద గోడౌన్స్ పెట్టుకొని పైన మన షాప్స్ రన్ చేసి డ్రైన్ వాటర్. అవునవును, అంటే అది మనం ఐడిఎస్ఎంకి ఇవ్వచ్చు. దానికి కమిషనర్ గారు ఒకసారి దానికి ఆల్రెడీ మనం అలాట్మెంట్ కోసం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. దాంట్లో మనం అట్లాగే లేఅవుట్ రెగ్యులేషన్ కి కూడా మన ప్రభుత్వం ఎలా చేస్తారనే ఆలోచనతో 7 లక్షల నుంచి 10 లక్షలు మన ఆదాయాన్ని బడ్జెట్ అంచనాలో చూపించడం జరిగింది. సో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉంటాయో మనకి 49 లక్షలు ఉంటాయి. ఇప్పుడు మనం 1,80 లక్షలకి మనము పెంచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలలో మన బడ్జెట్ సవరణలకి క్రితం సంవత్సరంలో మనం వచ్చినటువంటి అంచనాల మేరకు దీన్ని రూపొందించడం జరిగింది. దీంతో పాటు మనకి గ్రాంట్స్ రూపకంలో కూడా మనకి కేంద్ర ప్రభుత్వ మిషన్ నుంచి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి, అట్లాగే TUFIDC నుంచి ఈ 5 ప్రధానమైనటువంటి మనకి ప్రభుత్వం సహకారంతో ప్రపోజల్స్ అనేది రూపొందించడం జరిగింది. సో అవన్నీ కూడా ఇవన్నీ మనకు గ్రాంట్స్ వస్తాయనే ఆలోచనతో అంతకుముందు మనకు 15,77 లక్షల గ్రాంట్ ఉంటే ఇప్పుడు మనము దాన్ని 59 కోట్ల రూపాయలకి పెంచుకోవడం జరిగింది. సో ఆ గ్రాంట్స్ కూడా మనకి వస్తాయనే ఆలోచనతో ఇది పెట్టుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనము దీనిలో 33 కోట్లు ఆల్రెడీ TUFIDC గ్రాంట్ కింద కొన్ని వర్క్స్ కూడా మనం టేకప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తాము. సో దానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క అంచనాలని మనం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మళ్ళీ వచ్చినటువంటి ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ నవంబర్లో దాని యాక్చువల్ ఎస్టిమేట్స్ మనం ప్రిపేర్ చేస్తాం. కొన్ని వార్డ్స్లో వర్క్ జరిగాయి సార్, కొన్ని వార్డ్స్లో వర్క్ జరగలేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ ఏమో ఏదో సార్ దాని గురించి మాకు పర్సనల్లీ సదాశివపేట మున్సిపల్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వేరే వార్డులో వర్కులు జరిగినాయి, మా వార్డులో స్పెషల్లీ పట్టణ ప్రగతి మన SDF ఫండ్స్ అవి ఆగినాయి సార్. దాని గురించి కొంచెం మాకు డిస్కషన్ చేస్తే బాగుంటుంది. పేమెంట్ చేయడానికి అమౌంట్ పట్టణ ప్రగతిలో కొన్ని టెండర్ అయిపోయి అకౌంట్ అయ్యి కూడా ఉన్నాయి సార్. సేమ్ కాంట్రాక్టర్లకు ఉన్నాయి సార్. అవి ఆల్రెడీ బిల్స్ వెళ్ళిన తర్వాత ఫండ్ లేదని కొంచెం పేమెంట్ ఇవ్వలేదు. లేదు సార్, మన ఫండ్ మున్సిపల్ ఫండ్ సార్. పట్టణ ప్రగతి మంత్లీ అవుతాయి అన్న ఉద్దేశంతో మనము
వర్క్స్ కౌన్సిలర్స్ యాక్షన్ తీసుకొని టెండర్ పెట్టి కొన్ని చేయించారు సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి పీపీ గ్రాంట్స్ రాలేదు సార్, రిలీజ్ కాలేదు మనకి. ఎవ్రీ మంత్ 29 lakhs రిలీజ్ అవ్వాలి సార్. అవి రిలీజ్ కాకపోవడం వల్ల జరిగిన వాళ్ళకి పేమెంట్ జరగలేదు. కొత్త వర్క్స్ చేయడానికి సేమ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు సార్ వాళ్ళే. అంటే ఇది గవర్నమెంట్ మారిన తర్వాత మనకు మీ అందరికీ తెలుసు టీఓపీడీసీ కానీ ఎస్డిఎఫ్ కానీ ఏవైతే టెండర్ స్టేజ్లో ఉన్నాయో కూడా అవన్నీ కూడా టెంపరీగా హోల్డ్ చేయండి, మేము మళ్ళీ చెప్తాం మీకు అని చెప్పి దాన్ని హోల్డ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో పట్టణ ప్రగతికి సంబంధించి కూడా మనకు ఈవెన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా ఇంకొక గ్రాంట్స్ కావాలి. సో ఆల్రెడీ మేము గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాము కంటిన్యూగా. ఈవెన్ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీకి ఈనాటి బడ్జెట్ సమావేశాన్ని పూర్తి చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా బడ్జెట్ అయినందుకు అందరికీ కౌన్సిలర్లకు, ఆప్షన్ మెంబర్కి, గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్ సార్ గారికి, కమిషనర్ మేడంకి. సదాశివపేట పట్టణ మున్సిపల్ బడ్జెట్ సమావేశం అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్స్, కౌన్సిలర్స్, అడ్మినిస్ట్రేషన్, కోఆప్షన్ మెంబర్లు ఈ 2000 వరకు మనం బడ్జెట్ సమావేశం కలెక్టర్ గారి సమక్షంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి కౌన్సిల్ అందరూ కూడా ఈ బడ్జెట్ సమావేశం మరి అందరూ ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ, కలెక్టర్ గారికి మరి మా విన్నపం ఏమిటంటే, ఇప్పుడు సమ్మర్ ఉన్నది, మరి మిషన్ భగీరథ కొంత వాటర్ కూడా మనకు తక్కువ వదులుతున్నారు. ఇప్పుడు రంజాన్ కానీ మరి ఎండాకాలం కూడా వస్తున్నది, మనకు చొరవ తీసుకొని మరి డే బై డే డైలీ కాకుండా డే బై డే కూడా పూర్తిగా ఇచ్చే విధంగా వారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ